హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. తారా గణపతి, కమలాస్కంద, మహాకాళి, మహాకాళ భైరవ అనుగ్రహం సిద్ధించుగాక అందరికీ. సప్తస్వర యోగ రహస్య విజ్ఞానంతో, పృథ్వీజల తత్వాల అనుగ్రహంతో అందరికీ సకాలములో శీఘ్ర ఫలసిద్ధి ఇచ్చేటటువంటి గురు పరంపర రహస్య విజ్ఞాన సమయాలతోటి పాదుకా నమస్కారం సమయంలో సంకల్పం చెప్పి దర్శించినంత మాత్రంలో అమ్మవారు అయ్యవారి యొక్క అనుగ్రహంతో మీకు సకల కార్యాలు నెరవేరుతాయి. అట్లాంటి సమయం 19/5 తదియ మంగళవారము ఉదయం 9:37 నుండి 10:40 వరకు పృథ్వీతత్వం జలతత్వంతో కూడుకున్నటువంటి పాదుకా నమస్కారం, శ్రీచక్ర దర్శనం, త్రైలోక్య విజయము, 100 అశ్వమేఘ యజ్ఞాలు చేసినటువంటి ఫలితము సిద్ధించాలి అంటే ఆ సమయానికి అందరూ ఇచ్చేసి ముందుగా గురువుగారు చెప్పినట్లుగా పాద నమస్కారం చేసి తరించగలరు అని అందరికీ ఆహ్వానం. హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. సనాతన ధర్మంలో అనేక యుగాల నుంచి మహాత్ములందరూ కూడా ముఖ్యమైనటువంటి అభిజిత్ లగ్నము, విజయ ముహూర్తము, గోధూళి సమయంలోని నమస్కరించినప్పుడు ఏ కార్యమైనా సరే మీరు జయించడానికి అనుగ్రహించారు. అందులో సప్తస్వర యోగ రహస్య విజ్ఞానంతో, పృథ్వీజల తత్వాలతో శీఘ్రముగా అన్ని కార్యాలు విజయం సాధించడానికి విద్యా విత్తం వీరం కోటి వ్యవహారాలు అన్నీ సాధించాలి అనుకుంటే 19/5 మధ్యాహ్నం 1:20 నుంచి 1:40 వరకు శ్రీ సన్నిధిలో అఖండ దీప సన్నిధిలో సాధన చేసినట్లయితే మీకు సత్ఫలితాలు వస్తాయి. కారణం, ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క తిథివార నక్షత్రాలు బట్టి ఈ సమయాన్ని తీర్మానం చేయడం జరిగింది. ఈ సమయాన్ని వినియోగించుకోండి, తరించండి. ప్రతి ఒక్కరూ కూడా అష్టగంధాలు, ఒక పెన్నలాగా చేసినటువంటి పసుపు కొమ్ము, 5 రావి ఆకులు తెచ్చుకోండి. మీకు శుభం చేకూరేలాగా అనుగ్రహించడం జరుగుతుంది. హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్.